హాయ్. సో, ఇవాళ సండే హాలిడే అవ్వటంతో చాలా రోజులైంది థియేటర్‌లో సినిమా చూసని అందరూ బావుంది అంటున్నారని 'ఇరుముడి' సినిమాకెళ్తే వెళ్ళటం అయితే జరిగింది. రవితేజ హీరోగా వచ్చిన సినిమా 'ఇరుముడి' సినిమా. ఇదే ఫస్ట్ నేను సినిమా రివ్యూ చేయటం. సో, జనరల్‌గా నా నోటి నుంచి ఎప్పుడు నెగెటివ్ మాటలైతే రావు. అంతా పాజిటివ్ ఆహ్, ఆలోచనలే ఉంటాయి కాబట్టి ముందుగానే సినిమా అయితే బావుంది. సో, అయితే ఏంటి సినిమా గురించి నేను చెప్పాలనుకున్న పాయింట్లేంటి కొన్ని అనేదే మాట్లాడతాను. ముందు సినిమా రివ్యూ చెప్పటానికి ముందు ప్రేక్షకులు మారాలని ఒకటి పెట్టాను నేను. థియేటర్‌కి ఎందుకు రావట్లేదు అంటే చాలామంది చెప్పే కారణాలు కొన్ని ఉంటాయి. పాప్‌కార్న్ రేట్లు ఎక్కువున్నాయి. లేకపోతే సమోసా రేట్లు ఎక్కువుంటాయి. కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువుంటాయి. సరే అవన్నీ కరెక్ట్ అయ్యుండొచ్చు. వీటితో పాటు ఇంకొక న్యూసెన్స్ కూడా ఇవాళ ఈ మధ్య గమనించాను గానీ, మళ్ళీ చూసేవాళ్ళు చాలామంది స్టూడెంట్ ఏజ్‌లో నా ఛానెల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఒకసారి చెప్దామని. సినిమా స్టార్ట్ అయింది. ముందుగా వెళ్ళాం. సరే కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నాం కాబట్టి టైంకి వెళ్ళిపోతాం. ఎక్కడికైనా క్లాసులకి. సో, అట్లా సినిమాకు టైంకెళ్ళాం. ఇక అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ పాటు నియర్లీ ఒక 15-20 మినిట్స్ పాటు జనం వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారంటే హౌస్‌ఫుల్లే సినిమా. కానీ లేట్‌గా వచ్చేవాళ్ళు. లేట్‌గా రావటం 'రజనీకాంత్' గారి సినిమా ఏమన్నా చూసి లేట్‌గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్‌గా వచ్చారనుకుంటారో తెలీదు గానీ, ఆ లేట్‌గా వచ్చే వాళ్ళతోటి ఎంత ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారంటే మీ అభిమాన హీరోనే గదా సినిమా వచ్చింది. అందరికి టైమింగ్స్ ఇస్తారు గదా! మేము మధ్యాహ్నం 2:15 షోకెళ్ళాం. సో, 2:15 అని తెలిసినప్పుడు 2:15కి ఎగ్జాక్ట్‌గా షో స్టార్ట్ చేస్తారని తెలుసు గదా! ట్రాఫిక్‌లోనూ రకరకాల కారణాలుంటాయి. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటాం కదా! కానీ ఆ టైంకి కన్నా కొద్దిగా లేట్‌గా వచ్చేవాళ్ళం. ఒక 15 మినిట్స్ పాటు మినిమమ్ ఆ సెల్ ఫోన్ లైట్‌లేసుకుంటూ వచ్చేవాళ్ళు. అసలు ఫస్ట్ 15 నిమిషాలు సినిమా మీద కాన్సంట్రేషన్ కన్నా వీళ్ళు అడ్డం వచ్చేవాళ్ళు. సీటింగ్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. అంతా వాళ్ళేమన్నా పెద్ద పెద్ద వాళ్ళు వయసైపోయిన వాళ్ళంటే అంతా యూతే. సో, అది కొద్దిగా మీరు ఎంత మనం చేసే ఏ పని గూడా పక్కవాడికి ఇబ్బంది లేకుండా ఉంటే అది ఇంకా బెటర్. అప్పుడు మనకేమనిపిస్తుంది హాయిగా మన ఇంట్లో మనం కూర్చొని ఓటీటీలో హ్యాపీగా వచ్చినప్పుడు చూడొచ్చు. లేట్ అయితే పర్వాలేదులే అనుకుంటాం. అది మీ హీరోకే ఇంపార్టెంట్. ఆ ఇంపాక్ట్ హీరో మీదే పడుతుంది గదా! సినిమా మీదే పడుతుంది గదా! ప్రేక్షకులు ఫ్యాన్స్ వేరు, ప్రేక్షకులు వేరు. సెపరేట్ ఏం కాదు గదా! ప్రేక్షకులు ఎప్పుడు తగ్గితే ఆటోమేటిక్‌గా దానికి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రెండో పాయింట్ నేను గమనించిందేంటంటే, సినిమా చాలా బావుంది. రెండో ఇంపాక్ట్ ఏంటంటే, ఇంతకుముందు సినిమాల్లోకెళ్తే విజిల్స్ చేయటం ఇట్లాంటివి చాలా బావుంది. ఎంకరేజ్‌గా ఉండేది. దాని ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయిందంటే, యూత్ అనే గాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో కొంతమంది, చిన్న పిల్లలు కొంతమంది, స్కూల్‌కెళ్ళే పిల్లలు వాళ్ళు గూడా, టైటిల్స్ పడేటప్పుడు 'ఇరుముడి' టైటిల్ పడుతోంది. దాన్ని వీడియో తీయటం. పాటొస్తోంది. దాన్ని వీడియో తీయటం. ఎంత ఇన్‌కన్వీనియంట్ అంటే మనం చేసేది ఇల్లీగల్ యాక్టివిటీ కదా! పక్కన పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ అన్నా పిల్లలకి చెప్పరు. పిల్లలన్నా పేరెంట్‌కి చెప్పరు. ఇద్దరు చేసేవాళ్ళలో అది కూడా మనం ఇల్లీగల్ యాక్టివిటీని ప్రోత్సహించినట్టే కదా! ఒక సినిమాలో ఒక చిన్న షాట్ అయ్యుండొచ్చు. మీరు ఇరుముడికెళ్ళానని చెప్తే సరిపోతుంది గదా! లేదా ట్రైలర్ వాడుకుంటే సరిపోతుంది గదా! అది ఇన్‌స్టా‌లో వెంటనే పెట్టేయటం. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే మరి జెడ్ అని పిలుస్తున్నారు ఇప్పుడంతా జనరేషన్ కొత్త జనరేషన్. ఈ కొత్త జనరేషన్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని వాళ్ళ ఆనందం కోసం ఇన్‌స్టాలో పోస్ట్ చేయటం కోసం, యూట్యూబ్‌లో పోస్ట్ చేయటం కోసం, రీల్స్ చేయటం కోసం, ఇలా ఎంకరేజ్ చేయటం మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియంట్. రెండోది మనం చేసేది తప్పు. అది రేపెప్పుడన్నా ఎవరన్నా దాన్ని సిన్సియర్‌గా దాని మీద ఎఫెక్ట్ పెడితే మీ అకౌంట్స్ కూడా బ్లాక్ చేయొచ్చు కదా! ఒకసారి ఆలోచించండి. వచ్చే ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతుంటారు గదా! అదొక్కసారి ఆలోచించమని నా ఆహ్, రిక్వెస్ట్ కాదిది. మీరు చేసేది కరెక్ట్ కాదని చెప్పటం నా ఉద్దేశ్యం. సో, కమింగ్ టు ఇప్పుడు సినిమా రివ్యూ గురించి మాట్లాడదాం. సినిమా అయితే చాలా కాలం తర్వాత నేను థియేటర్‌కైతే వెళ్లి చూసాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా చాలా మంచి విషయాలున్నాయి. నాకు సినిమా నచ్చటంలో అంటే గొప్ప కామెడీ ఏం లేదు. గొప్ప స్టోరీ ఏం కాదు. అంటే రెగ్యులరే. కానీ ఇందులో హీరోని చాలా మెచ్చుకోవాలి. ఒక ఏజ్‌కొచ్చాక మనకు తగ్గిన పాత్రలు వేయటం అనేది చాలా అవసరం. ఆ పాత్ర సెలెక్ట్ చేసుకున్నందుకు ఆఫ్‌కోర్స్ ఇది రీమేక్ అని అంటారు. సో, ఎలా అయినా అసలు తెలిసి కథ ఒప్పుకున్నందుకు హీరోని కంగ్రాచ్యులేట్ చేయాలి. ఒక ఫస్ట్ విషయంలో. ఎక్కడ సినిమాలో అతి లేదండి. ఎక్కడ అతి లేదు. ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలో అంతవరకు ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. హీరో మాత్రం 'రవితేజ' గారు మాత్రం ఆహ్,
పర్ఫెక్ట్. ఆ సినిమాకి యాప్ట్ అంటారు చూసారా? యాప్ట్. ప్రతి క్యారెక్టర్ ఊరికి అనవసరమైన క్యారెక్టర్స్ ఏం లేవు సినిమాలో. చిన్న పిల్లగా చేసిన అమ్మాయి అయితే అమ్మాయి కళ్ళతో నటించింది. కొన్ని కొన్ని సీన్స్ పర్టికులర్‌గా భోజనం దగ్గర వచ్చే సీన్స్ అవ్వచ్చు. చాలా ఎక్సలెంట్‌గా చేసింది. అమ్మాయి కూడా మంచి కెరీర్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నేను. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ నాకు నచ్చింది. పిల్లల్ని తీసుకొని సరదాగా సినిమాకెళ్తాం గదా! ఈ వెరైటీ డాన్స్‌లేం లేవు. సినిమాలో హీరో, హీరోయిన్ డాన్స్. అసలు హీరో అనే పదం మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అంతే. అందరివి మంచి క్యారెక్టర్‌లే. హీరో అంటే కథకి న్యాయం చేసేవాడే హీరో. రకరకాల వెరైటీ డాన్స్‌లేసేవాళ్ళు, వెరైటీ ఫైట్‌లేసేవాళ్ళు ఇవి కాకుండా కథకి కరెక్ట్ న్యాయం చేసేలాగా అందులో సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ సాయి కుమార్ గారు కావచ్చు, ఎక్సలెంట్ అండి. అసలు అందరూ వాళ్ళ పాత్రలకైతే పూర్తిగా న్యాయం చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అయ్యప్ప స్వామి మళ్ళొక్కసారి సీజన్ వస్తోంది కాబట్టి సీజన్ ఏముందిలే గానీ జనరల్‌గా కార్తీక మాసంలో మన వాళ్ళందరూ అయ్యప్ప దీక్ష నేను గూడా వెళ్ళాను ఒకసారి. ఆహ్, వెళ్ళాను కాబట్టి నాకు ఆ భక్తి భావం గూడా ఎక్కువే కాబట్టి ఎక్కడ దేవుడి మీద చిన్న ఇప్పుడు ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతీసేలాగా ఏదో చేశారంటారు. ఎక్కడ అసలు చాలా బాగా తీసుకొచ్చారు. ఇంకా భక్తి భావం పెరిగేలాగుంది. పాటలు ముఖ్యంగా సినిమాలో ఒక్క అన్నెసెసరీ సాంగ్ లేదండి. ఇది ఎక్కడో ఊహించుకొని ఎళ్ళిపోయి అట్లా అసలు కథని డైవర్ట్ చేసేలాగా లేదు. ఆహ్, డైరెక్టర్ ఏం తీయాలనుకున్నాడో క్లారిటీ. ఎక్కడ కథ నుంచి డీవియేట్ అయిన ఒక్క క్యారెక్టర్ గాని, ఒక్క సీన్ గూడా కథ నుంచి డీవియేట్ అయింది లేదు. అది ఒకే ఒక్క సలహా ఇస్తా. అది సలహా చెప్పి నేనైతే ఈ రివ్యూని చేస్తా. అదేంటంటే ఈ సినిమాలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఏమో నాకు తెలీదు మరి. చాలా సినిమాల్లో చూస్తుంటే చీకట్లో ఎక్కువ ఫైట్స్ గాని, కొన్ని కొన్ని సన్నివేశాలు గాని తీస్తున్నారు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది మనం చెప్పలేం కానీ, కొంత క్లారిటీ. ఎందుకంటే ఇందులో గూడా చీకట్లో ఫైట్ ఉంది. చీకట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, సన్నివేశాలున్నాయి. కానీ మనం థియేటర్‌లోకొచ్చినప్పుడు మనం మన హీరోని చూడాలి. లేకపోతే ఎక్స్‌ప్రెషన్స్ అంటారు చూసారా? అవి కనపడాలి ప్రతి క్యారెక్టర్‌లో. అలాంటి సన్నివేశాలు చీకటిలో తీసేటువంటి సన్నివేశాలు ఏదన్నా వచ్చినప్పుడు ఆహ్, ఇప్పుడు హీరో ఎక్స్‌ప్రెషన్ అయినా, ఎదుటి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అయినా అది కనపడితేనే మనకు కూడా ఆ ఫీల్ ఉంటుంది. కాబట్టి అలా ఈసారి మిగతా డైరెక్టర్స్ ఎవరైనా నా వీడియో వాళ్ళ దాకా వెళితే వాళ్ళైనా అలాంటి సన్నివేశాలు తీసేటప్పుడు కొద్దిగా లైటింగ్ అరేంజ్‌మెంట్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో అది చీకటని మనకు తెలుసుకోవచ్చు. కానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఎందుకంటే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. 1 ఆర్ 2 సీన్స్ అంటే పర్వాలేదనుకోవచ్చు. కానీ ఎక్కువ సీన్స్ ఉన్నప్పుడు ఆహ్, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ అసలు లాస్ట్‌లో సాయి కుమార్ గారు, రవితేజ గారు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకునే సీన్స్, వాళ్ళ యాక్షన్ అబ్బా! చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. సినిమా సస్పెన్స్‌గా ఉంది కొంత. ఫస్టు 5 మినిట్స్ చూడగానే కొద్దిగా అతేమో ఏంటి ఇలా ఉంది? వాళ్ళ అమ్మాయి కోసం ఇలా చేస్తాడా? మరీను అని అనిపించింది. లాస్ట్‌లో అది చెప్పేసరికి అబ్బబ్బబ్బా! మనం ఎంత తప్పుగా అనుకుంటాం ఒక సన్నివేశానని నాకప్పుడు అనిపించిందది. చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చిందంటే ఆ 2 ½ అవర్స్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో లీనమైపోవచ్చు. లాస్ట్ 15 మినిట్స్ అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, ఆహ్, జనరల్‌గా మనిషి అన్నవాడికి కొద్దిగా కన్నీళ్లొస్తాయి. గుండె తడవుతుందంటారు చూసారా? అలా మనసు తడేటువంటి కొన్ని సీన్స్ చాలా చాలా బాగా నచ్చినాయి. చాలా బావుంది. ముఖ్యంగా నాకు బాగా అనిపించింది ఆ చిన్న పిల్ల క్యారెక్టర్ ఒకటి. రవితేజ గారిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆహ్, స్టబాన్ పెర్ఫార్మన్స్ అండి. అసలు నటన చూసారా? ఎక్కడ ఒక చిన్న సన్నివేశంలో కూడా అతి చేయకపోవటం. జనరల్‌గా రవితేజ గారంటే మాస్ మహారాజా అని పిలుస్తారు. ఆహ్, తర్వాత ఆహ్, చిలిపిగా డాన్సులుంటాయి. తెలియని కొంటెతనం ఒకటుంటది. కానీ ఈ క్యారెక్టర్‌లో నిలబడిపోయి అప్పుడెప్పుడో 'ఆటోగ్రాఫ్' సినిమాలో స్టైలిష్‌గా కామ్‌గా ఎళ్ళిపోద్ది చూసారా క్యారెక్టర్. అలా వెళ్ళిపోయినట్టుగా చేయటం అనేది మరొక్కసారి నటనతో కట్టిపడేయొచ్చు. డైరెక్షన్‌తో ఆకట్టుకోవచ్చు. స్క్రీన్ ప్లేతో జనాల్ని రంజింప చేయొచ్చు. పర్టిక్యులర్‌గా సాంగ్స్ అన్నెసెసరీ సీన్స్, అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా సినిమాకి ఏది అవసరమో అది మాత్రమే ఉండి ఆహ్, నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎళ్ళైతే చూడొచ్చు. బట్ ఆహ్, ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త మీతో పాటు ప్రేక్షకులు సినిమా థియేటర్ అంటే చాలా మందొస్తారు గదా! వాళ్ళకి ఇన్‌కన్వీనియంట్ లేకుండా చూసుకోండి. ఆహ్, అప్పుడు ఇంకా బెటర్‌గా ఉంటుంది. మనం ఒకళ్ళకి అడ్డం లేకుండా ఉండటమే కాస్త బెటర్ అని నా ఉద్దేశం.
సో నా రివ్యూ మీకు నచ్చితే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ.